నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్లో పర్యటిస్తుంటే రాష్ట్రంలో ఏదైనా జరగవచ్చు అని చెప్పి కొందరు విశ్లేషిస్తున్నారు. మరి గతంలో చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కానివ్వండి, లేదంటే అంగళ్ళు గొడవలు కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడే జరిగాయి. ఇకపోతే పార్టీ నుంచి విజయసాయిరెడ్డి వెళ్ళిపోవడం కూడా జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడే జరిగాయని చెప్పి మరి ఇప్పుడు ఏం జరగబోతుంది? వైసీపీ నుంచి ఎవరైనా అవుట్ అవుతారా, లేదు అంటే రాష్ట్రంలో ఏదైనా భారీ కుట్ర జరగనుందా? ఇటువంటి సందేహాలు అయితే చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి. మరి ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే శ్రావణి. మన వీక్షకులు, జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తున్నారంటే రాష్ట్రంలో ఏదైనా జరగవచ్చు, వాళ్ళ పార్టీ నుంచి ఎవరైనా వెళ్ళిపోవచ్చు, లేదు అంటే ఇటు రాష్ట్రంలో ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కల్పించడం కానివ్వండి, లేదంటే భారీ కుట్ర జరగవచ్చు అని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నారు. మరి ఇప్పటికే చూసుకున్నట్లయితే అది కల్తీ మద్యం వ్యవహారం కానివ్వండి, ఇటు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి అరాచకాలు అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం కానివ్వండి, పోలీసులకు బెదిరింపులు ఒక పక్క, ఏం జరగబోతుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో ఉన్నాడు కాబట్టి ఈ 15 రోజుల్లో ఏదైనా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అయితే కొందరు చెప్తున్నారు. ఇదే అంశంపై మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు స్వతంత్ర భారతదేశంలో ఎన్నికైన ముఖ్యమంత్రిలో భిన్నమైన వ్యక్తి, అందులో సందేహం లేదు. ఆయన లాంటి మనస్తత్వం ఉన్న ముఖ్యమంత్రిని గతంలో ఏ రాష్ట్రంలో కూడా చూడలేదు, లేకపోతే ఇంకా ఉన్నత పదవుల్లో కూడా అట్లాంటి వ్యక్తి మనస్తత్వం ఉన్న వ్యక్తులను చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, దేశ రాజకీయాల్లో కూడా భిన్నంగా నడుస్తూ వచ్చినాయి. అంటే వ్యక్తిగత కక్షలు, ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రిని నడి రోడ్డు మీద కాల్చేసేయండి పట్టపగలని పిలిపించాడంటే అది ఒక ప్రజాస్వామ్యంలో జరిగే సంఘటన అయితే కాదు. అటువంటి ధోరణి గతంలో లేదు. ఎంత ప్రత్యర్థి పార్టీలైనా కూడా ఒక మర్యాదపూర్వకంగాను ఒక ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడుకునేవాళ్ళు. విధానాల మీద విమర్శలు ఉండేవి కానీ వ్యక్తిగతంగా కక్ష సాధింపు ధోరణి ఉండేది కాదు. అంటే మనుషుల్ని లేపేసేయటం అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇవాళ కూడా అదే రఫాలు ఆడించాలంటున్నాడు. అమ్మవారి జాతరలో మేకపోతుల్ని రఫాలు ఆడించినట్టు అని. అదే పేరుని నాని కూడా అర్ధరాత్రి కన్ను గీటితే పని అయిపోవాలి, తెల్లారి మనమే వెళ్ళి పరామర్శించి రావాలని. అట్లా వీళ్ళందరూ కూడా ఇదే బాణీలో వెళ్తున్నారు. ఇంకోటి ఏంటంటే క్రిమినల్స్ ఎప్పుడైనా కూడా ఒక వృత్తిపరంగా, అంటే బాగా ముదిరిపోయిన క్రిమినల్స్ వాళ్ళు స్కెచ్ చేసి ఎవరినన్నా లేపాలన్నా ఒక నేరం చేయాలంటే వాళ్ళు స్కెచ్ చేస్తారు, కానీ ఆ టైంకి వాళ్ళు అక్కడ ఉండరు. వాళ్ళు వెళ్ళి ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్ మీద పడుకున్నట్టు, ఏదైనా ఒక చిన్న సర్జరీ చేయించుకున్నట్టు, అట్లా ఒక అఫీషియల్గా ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కే విధంగా వేరే ప్రదేశాల్లో ఉంటారు. అది రేపు ఈ కేసు అయినప్పుడు ఆయన్ని ముద్దాయిగా పెట్టడానికి ఉండదు, స్కెచ్ చేసింది అతనే. అట్లా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే సందర్భంలో కానీ ఒక ఎస్బీజీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు అంటే Z+ కేటగిరీ ఉన్న వ్యక్తి మీద దాడి చేయించడానికి కానీ మీరు చెప్పారు కదా అక్కడ అంగళ్ళలో, ఇట్లాంటి దాడులన్నీ కూడా ఆయన అక్కడ ఉన్నప్పుడే జరిగినాయి. కాబట్టి ఇప్పుడు ఆయన ఎప్పుడు అయినా కానీ యూరప్ వెళ్తుంటే, లేకపోతే సుదీర్ఘకాలం విదేశీ పర్యటన ఒక 10-15 రోజులు వెళ్తుంటే జనంలో అనుమానం వస్తుంది, ఏదో ఇక్కడ ఏదో ఒకటి. ఇప్పుడు మీరు అన్నట్టు శాంతి భద్రతల్లో సమస్యలు సృష్టిస్తారా? అందుకే ఆ పీపీపీ విధానం ముట్టిచెల్లాడు, వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాడు, మీరు ఏదైనా గొడవలు చేయండి అని. దాంతో పేరుని నాని అక్కడ ప్రయత్నించాడు బందర్లో, పోలీసుల్ని బాగా రెచ్చగొట్టడం, బెదిరించాడు. మీ ఉద్యోగాలు ఉండవు, మేమంటే భయం లేదా, మీరేమనుకుంటున్నారు, మా మీద కేసులు పెడతారా, నోటీసులు ఇస్తారా, స్టేషన్లకు పిలుస్తారా అని డైరెక్ట్ మాట్లాడాడు. మళ్ళీ ఇవాళ దానికి భిన్నంగా మాట్లాడుతున్నాడు. నేను అట్లా అనలేదు, ఇట్లా అనలేదు, ఆయనే నోరు జారాడు మేయర్ భర్త మీద, అప్పుడు నేను గట్టుగా మాట్లాడాను, పెడితే కేసులు పెట్టుకోండి, మాట్లాడిన మాట వాస్తవం ఇప్పుడు చూస్తున్నాడు. అంటే దాన్ని సిఐ గారి మీద తోస్తున్నాడు. ఇప్పుడు అట్లాగే విడుదల రజనీ కూడా ఇవాళ మళ్ళీ ఒక కొత్త బాణి అందుకుంది, ఏది ఎన్టీఆర్ వైద్య సేవలు ఆగిపోయినాయి అని. వాళ్ళ టైంలో అనేక సార్లు 6 సార్లు ఆపారు, మళ్ళీ బతిమాలి నెట్వర్క్ ఆసుపత్రులకి కొంత పేమెంట్ ఇచ్చి, పార్షియల్ పేమెంట్ కొంత ఇచ్చి అడిగి చేసుకున్నారు. అట్లాగే మందులు సప్లై చేసి, వైద్య పరికరాలు సప్లై చేసిన సంస్థలకి డబ్బులు కట్టకపోతే బ్లాక్ లిస్ట్లో పెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. వాళ్ళు ఆల్ ఇండియాలో అన్ని పరిశ్రమలకి లెటర్లు రాశారు, మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వైద్య పరికరాలు సప్లై చేయొద్దని 2019-24 మధ్యలో.
అట్లాగే తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి వెహికల్స్ కొని కంపెనీస్కి పోతే వాళ్ళు ఆటోమొబైల్ యూనియన్ వాళ్ళు కూడా మిగిలిన అందరికీ కూడా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏ డిపార్ట్మెంట్కైనా వెహికల్స్ సప్లై చేయొద్దు, మన పోలీస్ డిపార్ట్మెంట్కి సప్లై చేసిన వాటికి డబ్బులు ఇవ్వకుండా సతాయిస్తున్నారని. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇప్పుడు ఆయన బాబాయ్ విషయంలో కూడా చంపింది వాళ్ళ కుటుంబ సభ్యులు, ఫస్ట్ తెలిసింది ఆయనకి. అయినా కూడా ఆయన ఫస్ట్ ఆరోపణ చేసింది చంద్రబాబు నాయుడు గారి మీద. ఆయనకి ఎర్లీ మార్నింగ్ 5 o'clock లోపల ఆయనకి ఫోన్ వచ్చింది. సాయంత్రం 5 గంటలప్పుడు ఈ హత్య చేసింది చంద్రబాబు నాయుడు గారని ఒక 5 పేర్లు చదివాడు. అట్లా ఈయనేంటంటే నేరం చేసినా కూడా ఆ సందర్భంలో అక్కడ ఉండడు. తర్వాత ఎవరో చేసిన నేరాన్ని ఇతరుల మీద పేయటం, అంటే దీన్ని ఏమంటారంటే ఎల్బి అంటారు ఈ క్రిమినల్ టర్మినాలజీ ప్రకారం. నేరానికి ప్లాన్ చేస్తారు, అమలు చేస్తారు, కానీ వాళ్ళు మాత్రం ఆ ప్రదేశంలో నేరం జరిగిన ప్రదేశం నుంచి ఉండరు. కాబట్టి ఈయన విదేశీ టూర్ వెళ్ళిన ప్రతిసారి కిందసారి ఆయన విజయసాయి రెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా కొంతమంది ఎంపీలు వెళ్ళిపోతారని మాట వినపడుతుంది. లేదు, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఫ్రస్ట్రేషన్తో ఉన్నారు, విసిగిపోతున్నారు. అంటే గెలిపించిన నియోజకవర్గానికి న్యాయం చేయలేకపోతున్నారు. ఇంకా రెండోసారి అయితే అడిగే పరిస్థితే ఉండదు. కిందసారి మేము గెలిపించాం మిమ్మల్ని, మీరు అసెంబ్లీలోకి వెళ్ళలేదు, ఇంకా మీకెందుకు ఈ పదవి? వెళ్తారా, మాట్లాడతారా, ఏమి చేయరు. కాబట్టి అసలు వాళ్ళు పోటీ చేసినా కూడా ఎవరో సీరియస్గా తీసుకోరు. ఒక రకంగా రాజకీయ జీవితం వాళ్ళది ఇంతటితో ముగింపు పలికినట్టే. జగన్మోహన్ రెడ్డి గారి మాట అది వేరు. ఆయనకి డబ్బులు ఉన్నాయి, పై వర్గాల్లో పలుకుబడి ఉంది, ఏదైనా చేయించుకోగలడు. కానీ వీళ్ళది ఆ పరిస్థితి కాదు కదా. అట్లాగే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనకి వెళ్తున్నాడంటే మరి పేరుని నాని కూడా మొన్న ఆ మాట అన్నాడు కదా, కనుగీటితే రాత్రికి తెల్లారేటప్పటికి పని జరిగిపోవాలి, మనం వెళ్ళి పరామర్శించాలని. అట్లా ఎన్ని నియోజకవర్గాల్లో ఇట్లా కనుగీటే ఏర్పాటు చేశారు, మరి ప్రత్యర్థులు ఎంతమంది లేస్తారు తెలీదు. ప్రకటన ఇచ్చినప్పుడే కనుక కృష్ణా జిల్లా పోలీసులు చర్య తీసుకుని ఉంటే నిన్న పోలీస్ స్టేషన్లోకి వచ్చి పోలీస్ అధికారి మీద అంత రుబాబు చేయగలిగే పరిస్థితి ఉండేది కాదు కదా. మాజీ మంత్రి అవ్వచ్చు, మాజీ మంత్రి అయినంత మాత్రాన ఆయన ఇష్టానుసారంగా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని పోలీస్ అధికారుల్ని ఆ విధంగా బెదిరించి నేను ఏదైనా చేస్తాను, మిమ్మల్ని ఉద్యోగం చేయను, నేను ఉద్యోగంలో మేము అధికారంలోకి వస్తే మీ పోస్ట్ నుంచి పీకేస్తానని మాట్లాడుతున్నాడంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కనుక బట్టలు తీసి కొట్టమని చెప్తున్నాడు కదా. మొన్న మధ్య కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా ఆయన కూడా మాట మాట్లాడాడు. తీరా ఆయన ఇంటికి అరెస్ట్ చేయడానికి వెళ్ళేటప్పటికి ఆయన గుడ్డలోడ తీసుకుని పారిపోయాడు. అట్లా ఉంటాయి. ఇప్పుడు ఆ పోలీసులు నీ ఇంటికి వచ్చినప్పుడు అంతకన్నా మంచి అవకాశమే ఉంది. నువ్వు చేయదలుచుకుంది ఏదైనా పరాభం ఉంటే చేయాల్సింది. కాబట్టి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడుస్తున్నారు. ఆయన దిశానిర్దేశం చేయటం, వీళ్ళు వాటిని అమలు చేయటం. ఇప్పుడు రేపు ఆయన యూరప్ నుంచి వచ్చేటప్పటికి ఇక్కడ ఏదైనా జరిగితే కూడా ఆయన ఏం మాట్లాడతాడు, నాకు తెలీదు, నేను యూరప్ వెళ్ళాను, మరి ఏం గొడవలు జరిగినాయో ఎందుకు జరిగినాయో నేను కనుక్కుని చెప్తాను అన్నట్టు మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎత్తేసారా, నాకు తెలీదు, కేంద్రం ఎత్తేసిందేమో అన్నాడు. ఒక ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేస్తే నువ్వు లండన్లో కాదు చంద్రమండలంలో ఉన్నా కూడా తెలుసుకునే వ్యవస్థ ముఖ్యమంత్రికి ఉంటుంది, అంతే కదా. అట్లాంటిది తెలియనట్టుగాను సిఐడి వాళ్ళు అరెస్ట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్కి ఏం సంబంధం, కేంద్ర ప్రభుత్వం లేపేసిందేమో అనే మాట మాట్లాడు. అట్లాగే ఇప్పుడు ఇవాళ ఆయన విదేశీ పర్యటన రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలని కలిగిస్తుంది. అందులో మొన్న నర్సీపట్నం వెళ్ళి అక్కడ గందరగోళం చేసి రావటం, తర్వాత ఇట్లాగే ఏమన్నా ల్యాండ్ మైన్స్ లాంటివి ఏమైనా పెట్టాడా, ఈ స్లీపర్ సెల్స్ని నేను వచ్చే లోపల చేసేయండి, వస్తే నాకు కూడా తెలియదు, నేను లండన్లో ఉన్నాను, మరి ఎందుకు ఆవేశపడ్డారో, లేకపోతే చెప్పాడు కదా టీడీపీ ఆఫీస్ మీద దాడి ఎందుకు చేశారంటే మా వాళ్ళకి బీపీ పెరిగింది నన్ను తిట్టుతమ్మాలని. అట్లా సమర్థిస్తా మాట్లాడితే తర్వాత ఏమో వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ముద్దాయిలుగా ఉన్న వ్యక్తుల్ని డీజీపీ దగ్గరికి పంపి వీళ్ళు నా కళ్ళు చెవులు చాలా ముఖ్యులు అని చెప్పి, వీళ్ళు చాలా అమాయకులు, చాలా గౌరవనీయమైన వ్యక్తులు, మా కుటుంబంలో అత్యంత ఆత్మీయులని ఆ కేసుని వాళ్ళ మీదకి రానివ్వకుండా ఎవడి మీదకో తిప్పడానికి ప్రయత్నం చేశాడు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి చర్యలు ఒకవైపుకి చూస్తాడు, ఇంకొక వైపుకి ఫైర్ చేస్తాడు. ఆయన ముందుకు చూస్తున్నాడు కదా అనుకుంటాం, కానీ వెనకైపు నాడు కూడా ఫైర్ చేయగలిగిన సామర్థ్యం ఆయనలో ఉంది. దాని మూలాన ఏంటంటే ఆయన ఏది చేసినా కూడా ప్రజల్లో కొన్ని అనుమానాలు బాగా రేకెత్తున్నాయి. అందుకే మొన్న అసలు ఇట్లాంటి వ్యక్తిని జీవితంలో ముఖ్యమంత్రిని చేయకూడదనే
దీంతోనే ఒక గట్టి నిర్ణయంతోనే ఓటమి పాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తున్నాడంటేనే వివాదాస్పదంగా ఉంటుందని, మరి రాష్ట్రంలో ఏవైనా భారీ కుట్రలు కూడా ప్లాన్ చేసి ఉండవచ్చు అని చెప్పి దుర్గా కుమార్ గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా శ్రావణి, మన వీక్ష.